ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఆస్ట్రో బిజినెస్ కోచ్ జవేరే గారు. మరి బంగారం వెండి ధరలు ఈ రోజు ఎలా ఉన్నాయో ఒకసారి మాట్లాడుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన గారు. మేడం, మరి ముందు పెళ్లిళ్ళ సీజన్ కదా, ఆల్రెడీ జరుగుతున్నాయి పెళ్లిళ్ళు. మరి ఈ డిమాండ్కి తగ్గట్టే ఈ గోల్డ్ రేట్స్లో ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయి, హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? నాట్ ఓన్లీ అంటే మ్యారేజ్ సీజన్ కాబట్టే హెచ్చుతగ్గులు వస్తున్నాయి అని కాదు నవీన గారు, ఆల్మోస్ట్ వాళ్ళు చెప్తున్నాం కదా. సో ఓవరాల్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట మన సరౌండింగ్స్, తర్వాత ఓవరాల్ ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రభావం. అండ్ కొత్తగా చూసుకుంటే మనకు ట్రంప్ రకరకాల అంటే కొత్త మార్పులు ఇన్ యునైటెడ్ స్టేట్స్, దీని ప్రభావం అంతా మన గోల్డ్ పైన ఖచ్చితంగా ఉంటుంది. అండ్ అదే కాకుండా బ్యాంక్ పర్చేజెస్, సో ఆర్బీఐ కొనుగోలు ఎక్కువ చేయడం అండ్ ఆల్ సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ పర్చేజెస్ ఎక్కువ చేస్తున్నాయి కాబట్టి దీని ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది గోల్డ్ ప్రైస్ పైన. సో మరి మ్యారేజ్ సీజన్ కదా, సో దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది నవీన గారు. అంటే ఇప్పుడు ట్రంప్ అన్నారు మీరు, ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల చాలా కొంచెం గలిబిలి అవుతుంది, గందరగోళంగానే ఉంది. అటు అమెరికన్స్ కూడా అగెనిస్ట్గా ఉన్నారు ట్రంప్కి. ఏం నిర్ణయాలు తీసుకున్నారు అంటే ఈ బంగారం రేట్ల పైన కూడా ఆయన ఇంపాక్ట్ పడింది అనుకోవచ్చు అంటారా? బంగారం రేట్ పైన కాదు నవీన గారు, ఇప్పుడు డాలర్ ఈజ్ మోర్ పవర్ఫుల్. ఎప్పుడైనా కూడా చూసుకుంటే అంటే వరల్డ్ వైడ్గా చూసుకుంటే డాలర్ ఈజ్ మోర్ పవర్ఫుల్ అనమాట. అలాంటిది యుఎస్ ఎకానమీ వాల్యూ డౌన్ అవుతుంది అక్కడ. సో అలాంటప్పుడు డాలర్ పైన ప్రభావితం చాలా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే డాలర్ వీక్ అవుతుందో అక్కడ గోల్డ్ అనేది హైక్ అవుతుంది. సో అది కామన్ అనాలిసిస్ అన్నమాట. అలాంటప్పుడు రీసెంట్గా అంటే నిన్న మొన్న చూసుకుంటే ట్రంప్ స్టేట్మెంట్ ఒకటి, సో యాపిల్ టైమ్ కుక్కి చెప్పారు, ప్రొడక్షన్ ఇండియాలో చేస్తే 25% టారిఫ్ అనేది మేము వేస్తాం, అంటే మీ ప్రోడక్ట్స్ ఇక్కడ సేల్స్ చేస్తూ ఉంటే మీరు యాపిల్ 25% టారిఫ్ అనేది వేస్తాము అన్నారు. అండ్ ఇతర సెల్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా చెప్పారనమాట. సో ఇలాంటిది మొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరర్స్ కానివ్వండి, ప్రొడక్షన్ అనేది ఖచ్చితంగా యుఎస్లో ఉంటే తప్ప, లేకపోతే ఆల్మోస్ట్ ఆల్ 25% టారిఫ్ వీళ్ళు విధించాలి అని చెప్పి ఒక ఘాటైన నిర్ణయం అనుకోవచ్చు. అలాంటిది చెప్పడం జరిగింది ట్రంప్ గారు. సో ఇలాంటి న్యూసెస్ ఏమవుతాయంటే అంటే తనకు ఇండియా మీద ద్వేషమా, లేకపోతే ఎందుకు ఇండియాని టార్గెట్ చేస్తున్నాడు, చైనా వీళ్ళిద్దరు కలిసారా మరి బిజినెస్ పరంగా ఏంటి అన్నది చాలా మనకు క్వశ్చన్స్ అండ్ తర్వాత డౌట్స్ రావచ్చు. అది ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ తన కంట్రీ మంచిగా ఉండాలి అండ్ ఏది అంటే ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటున్నారు కాబట్టి అది ఎవరికి మంచిది కాదు, అది వాళ్ళ స్టేట్ కి మంచిది కాదు, వరల్డ్ వైడ్ గా చూసుకుంటే కూడా అది ఎవరికి మంచిది కాదు ఎకానమీ పరంగా. అయితే మేడం, ఒక్కసారి నాకు ఈ రోజు మీరు హైదరాబాద్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయి అంటే ఎంత పెరిగింది, ఎంత తగ్గింది, డిఫరెన్షియేషన్ ఏంటి మనం రోజు మాట్లాడుకుంటున్నాం. చాలా మందికి ఏంటంటే తగ్గింది అనగానే పెరిగింది అనగానే ఎంత పెరిగింది, ఓ ఇంతేనా అనుకుంటారు. కానీ ఎక్కువ మోతాదులో కొన్నప్పుడు ఆ తగ్గడము ఆ పెరగడం అనేది చాలానే చూపిస్తుంది కదా. సో నాకు ఒకసారి మీరు 1 గ్రామ్ నుంచి 10 గ్రామ్స్, 1 గ్రామ్, 100 గ్రామ్స్ గోల్డ్ నిన్నటికి ఈ రోజుకి డిఫరెన్షియేషన్ ఏంటి, ఎంత ఉంది ఒకసారి? ఖచ్చితంగా నవీన గారు, ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. సో గ్రామ్కి జస్ట్ ఒక 10 రూపీస్ పెరిగితే ఏమవుతుంది, లేకపోతే ఒక 50 రూపీస్ తగ్గితే పెరిగితే ఏమవుతుంది, గ్రామే కదా అనుకుంటారు. కానీ ఇవాళ చార్ట్ చూద్దాము, ఎంత డిఫరెన్స్ ఉంటుంది, తగ్గినా పెరిగినా ఎంత ప్రభావం ఉంటుంది. ఒక తులం బంగారం కొనాలంటే ఇవాళ 24 క్యారెట్స్, 22 క్యారెట్స్ అండ్ 18 క్యారెట్స్ డిఫరెన్షియేషన్ ఎంత ఉంది. అండ్ పర్ గ్రామ్ నుంచి 10 గ్రామ్స్, 100 గ్రామ్స్ వరకు కూడా ఎంత పెరిగింది ఒక్కసారి చూద్దాం నవీన గారు. అది కూడా నాకు హైదరాబాద్ది డీటెయిల్డ్ గా చార్ట్ లో చూద్దాం నవీన గారు. 24 క్యారెట్స్ చూసుకుంటే నవీన గారు ఈ రోజు 9,813 రూపీస్ పర్ గ్రామ్ ఉంటే నిన్నటి ధర 9,764 రూపీస్ ఉందన్నమాట. అంటే ఆల్మోస్ట్ 49 రూపీస్ పెరిగింది పర్ గ్రామ్ కి. ఇక్కడ 49 రూపీసే కదా, అంతగా ఏం డిఫరెన్స్ అనుకోవచ్చు. కానీ సో 8 గ్రామ్స్ లెక్కన చూసుకుంటే 78,504 రూపీస్, నిన్నటి వచ్చేసి 78,112 రూపీస్ ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకు 392 రూపీస్
పర్ 8 గ్రామ్ కి పెరిగింది అని అంచనా వేయొచ్చు. సో అండ్ 10 గ్రామ్స్ లెక్కన చూసుకుంటే ఆల్మోస్ట్ 490 రూపీస్ పెరిగింది నవీన గారు. అండ్ 100 గ్రామ్స్ ఆల్మోస్ట్ అంటే 9,81,300 ఇవాళ ఉంటే నిన్నటి ధర 9,76,400 అంటే 4,900 ఎఫెక్ట్ చూపిస్తుంది ఇక్కడ. సో చూడండి జస్ట్ అంటే 24 క్యారెట్స్ చూసుకుంటే మనము గ్రామ్ లెక్కన చూసుకుంటే 49 రూపీస్ Yes. కనిపిస్తుంది, కానీ 100 గ్రామ్స్ చూసుకుంటే 4,900. సో ఇంతగా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి చిన్నగా ఒక 10 రూపీస్ పెరిగినా కూడా బల్క్ లో కొనాలంటే చాలా చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. అదే కాకుండా మీరు ఆర్నమెంట్ కి వెళ్తున్నారంటే దానిపైన ఇంకా మీకు మేకింగ్ చార్జెస్ కానివ్వండి, వేస్టేజ్ కానివ్వండి, జిఎస్టీ కానివ్వండి, ఇవన్నీ మనకు పే చేయాల్సి వస్తుంది. 22 క్యారెట్స్ ధర చూసుకుంటే నవీన గారు ఆల్మోస్ట్ 45 రూపీస్ పెరిగింది. ఈ రోజు 8,995 ఉంటే నిన్న 8,950 రూపీస్ అంటే 8 గ్రామ్స్ కి 360 రూపీస్ పెరిగింది, 10 గ్రామ్స్ కి 450, ఆల్మోస్ట్ 100 గ్రామ్స్ కి 4,500 రూపీస్ పెరగడం జరిగింది అనమాట. మరి 18 క్యారెట్స్ చూసుకుంటే ఇక్కడ 37 రూపీస్ పర్ గ్రామ్ కి మాత్రమే కనిపిస్తుంది, కానీ ఇక్కడ 8 గ్రామ్స్ చూసుకుంటే 296, 10 గ్రామ్స్ చూసుకుంటే 370 అండ్ ఆల్మోస్ట్ 100 గ్రామ్స్ కి 3,700 రూపీస్ అయితే పెరగడం జరిగింది. జవేరి గారు మామూలుగా చూసుకుంటే 24 క్యారెట్స్, 22 క్యారెట్స్, 18 క్యారెట్స్ అంటారు కదా. ఈ మధ్య కాలంలో అందరూ కూడా అంటే బంగారం పెరుగుతూ పోతుంది కదా, దగ్గర దగ్గర 98,000 లో ఉంది. కొంతమంది ఇప్పుడు 14, 18 క్యారెట్స్ కి కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? తీసుకోవచ్చా 18 క్యారెట్స్, 14 క్యారెట్స్? మీరు ఆర్నమెంట్ పరంగా వెళ్తూ ఉంటే 18 క్యారెట్స్ గోల్డ్ కొనడం చాలా మంచిదే అంటాను నేను. ఎందుకంటే ఆర్నమెంట్ ఎలా అవుతుంది అంటే 916 మీకు ఎక్కువ మోతాదులో ఉంటే బంగారం అది పల్చగా ఉంటుంది అనమాట. హార్డ్ అనేది మీరు కాపర్ కానివ్వండి, సిల్వర్ కానివ్వండి అందులో మిక్స్ చేస్తే తప్ప అది మౌల్డ్ అవ్వదు, మంచి డిజైన్ అనేది తయారవ్వి రాదు బయటికి. సో అలాంటప్పుడు నాకు అంతగా అంటే ఒక 5,000 అయినా మ్యాటర్ చేస్తుంది కదా ఎవరికైనా సరే. సో నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, కానీ అది 5,000 ఆ 10,000 అంటే వెంటనే మీరు అప్పు చెయ్యలేరు ఆ చిన్న అమౌంట్ కూడా. సో నేను 18,000కే ఓకే ఇట్స్ ఓకే అనుకుంటే ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ మైండ్ సెట్. లేదు నేను ఖచ్చితంగా 24 క్యారెట్స్ కి మాత్రమే వెళ్తాను, సో అది మాత్రమే కావాలంటే కూడా యూ హ్యావ్ టు పే. జవేరి గారు మిమ్మల్ని సంప్రదించాలంటే డెఫినెట్లీ నవీన గారు కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు, బిజినెస్ ఐడియాస్ కోసం చేయొచ్చు, అండ్ రెజిన్ ఆర్ట్ క్లాసెస్ కూడా నిర్వహించబోతున్నాము ఎవ్రీ మంత్. సో ఎవరైనా సరే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.